ఏమిటి బాబా తీసుకున్నావు? నాకేం గిఫ్ట్ తీసుకొచ్చారో చూపించరు? చెప్తా బాబా చెప్తా. ఇదిగో అసలే ఈరోజు మన పెళ్లి రోజు కదా, అందుకే కదండి ఉదయం నుంచి మీరేం గిఫ్ట్ తీసుకొస్తారా అని ఆ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే నా కోసం కాదన్నమాట ఎదురు చూస్తున్నది నువ్వు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పుకోవచ్చేద్దాం. ఒక అందమైన హారం. అవునే, నిజమే, అందమైన హారం. రెండు ముచ్చటైన ముత్యాలు పొదిగిన అందమైన హారం. అమ్మదొంగ పాట నిలబెట్టుకున్నారే. ఏమనుకున్నావే నీ కృష్ణమూర్తి అంటే? ఇప్పుడేమంటావు? ఏమంటాను? మెనీ మెనీ థ్యాంక్స్ అంటాను. నా హారం నాకు చూపించరా? ఏమన్నావే? నా హారం అండి. ఏమన్నా? నా హారం అండి. నా హారం అనకూడదు. ఇదిగో ఈ ఇంట్లో వస్తువులన్నీ మనమే కదా, మన సొంతమే కదా, అటువంటప్పుడు మన హారం అనాలి. అవునా? అలాగా? అయితే పెరట్లో మన చీర, మన రంగా, మన జాకెట్ కొంచెం తెచ్చి ఒప్పుకుంటున్నాను. అది నీ హారమే ఒప్పుకుంటున్నాను. సరేనా? మరి అయితే నా హారం నాకు చూపించండి. చూపించకపోతే చూపించుకోండి, నాకేం అక్కర్లేదు. నువ్వు అలా వెళ్ళిపోకే. ఇదిగో నువ్వు అలా వెళ్ళిపోయావంటే ఈ రోజు రాత్రంతా నేను నలిగిపోవాల్సిందే. ఇలా ఆ పక్కన కూర్చో. ఏమిటి మీ పక్కన? పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గు బాబు. ఇంకెవరు పక్కన కూర్చోవాలంటే సిగ్గు లేదనమాట. అదే మాట్లాడండి. లేకపోతే ఏమిటే, ఇదిగో కొత్తగా ప్రేమించుకుంటున్న వాళ్ళు కూడా ఒకళ్ళు కూర్చోవాలి తాపత్రయ కొడుతున్న ఈ రోజుల్లో బామా నీకు నాకు పెళ్ళి 12 సంవత్సరాలు లేదు. నా దగ్గర నేను సిగ్గుడు బామా. కూర్చో కూర్చోమంటుంటే ఇదిగో కూర్చోవాలి. కూర్చో బావా. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎక్కించే మధురానుభూతిలో చక్కగా కబుర్లు చెప్పవాయి. వదలవే, గుండె తెగిపోతుంది. మళ్ళీ దారానికి 3 రూపాయలు ఖర్చు. మనం ఎంచక్క ప్రేమికుల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకోవాలి. అసహ్యంగా మనం భార్య భర్తలు పెట్టాను. 3 పాడు చేయడంలో మీ ఆడవాళ్ళు ఫస్ట్ కదా. సరే ఒప్పుకుంటున్నాను, మనం భార్యాభర్తలు. భార్యాభర్తలాగా ఎంత కబుర్లు చెప్పుకోవాలి. మరి మరి రాత్రికి ఈ రాత్రికి చేయమంటారు? ఊర గురించి మాట్లాడుకుంటే మూడంటే ఇది హుషారుగా కబుర్లు చెప్పుకోవాలి. మరి చెప్పరే. ఆర్ఎస్ బ్రదర్స్ లో నవరాత్రుల సందర్భంలో పట్టు చీరలు అమ్ముతున్నారు, కోడుకొని పెట్టండి. అవునా? ఆ షాప్ లో పని చేసే గుమస్తా కూడా రోజు బజ్జీ బండి దగ్గర ఇదే చెప్తుంటారు. అవునా? అయితే కోడుకొని పెట్టండి. బజ్జీగా కొని పెట్టాలి. ఇందాకేదో రాత్రి కూర చేస్తానన్నావు, ఏం చేస్తావు? కూర లేదు, నార లేదు. అసలు నేను ఈ రోజు వంట చేయను. ఆమా ఇదిగా నీకు ఈరోజు తెచ్చిన గిఫ్ట్ నీకు కాకపోతే ఎవరికి ఇస్తారమ్మా? ఇదిగా కళ్ళు మూసుకో. నేను చెప్పేదాకా కళ్ళు తెరవకూడదు, సరేనా? నేను 1 2 3 అంటాను, అప్పుడే తెరవాలి. ఓకే? ఇదిగా 1 2 తొందరగా చూపించండి. చూపిస్తా 3 ఇది హారం ఏంటండి? అవునే, పూల హారం. పూలు కూడా నిండుగా లేవు కదండి. బావా అలా తీసి బాగా మాకు. ఇదిగో
ఇందులో ఈ పువ్వు ఉందే ఇది నీ హృదయం. ఇక ఈ రెండో పువ్వు ఉందే ఇది నా హృదయం. ఈ రెండు మన హృదయాల్ని కలిపేదే ఈ దారం. నేనే నేను నీకు తెచ్చిన హారం. ఇంకా ఈ రెండు పూలు ఈ రోజు నీ కల్లో పెడతాను. నా స్వామి రంగా రూమ్ అంతా ఘోరైపోవాల్సిందే. ఇది నీ జడ. ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు. ఇది ఉండాల్సింది ఇక్కడ కూడా కాదు. ఆహా, ఇది బెడ్రూమ్ లో ఒకటి బెడ్ పైన అలా వేలాడదీస్తాను, ఇంకొకటి బెడ్ మీద అలా పరుస్తాను. ఆహా, ఆ సువాసనకి రాత్రి ఉంటుంది నా స్వామి రంగా. అమ్మో, అప్పుడే వాసన పోయేటట్టున్నాయి. వెళ్ళి అలంకరించేస్తాను. పురుగు కాదే, పెద్ద బాగా వేసింది. ఏమిటి అది? అది బెడ్రూమ్ అనుకున్నావా? కె రాఘవేంద్రరావు సినిమా సెట్టింగ్ అనుకున్నావా? అమ్మో 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 అమ్మో, బెడ్ మీద పూలు, బెడ్ కింద పూలు, బెడ్ మీద పూలు, బెడ్రూమ్ అంతా పూలం ఏం చేసావు కదే? ఇన్ని పూలు ఉంటాయి. పూలు నేనే తెప్పించాను. ఎందుకని? ఎందుకేమిటండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, తెప్పించాను. తెచ్చాను కదండి నేను పూలు. ఆ రెండు పూల? అవును. ఆ రెండు పూల వాసన జీవన ముక్కు కూడా సరిపోదు. ఇంకా మీ చాటు కొంత కేసు అయిపోతుంది. అందుకని ఈ రోజు మన పెళ్లి రోజు కాబట్టి తెప్పించాను. ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం అన్ని పూల టూ మచ్. ఎవరైనా ఊరికే ఇస్తే తీసుకోవాలి కానీ పూలెవరు ఊరికే ఇస్తారండి? ఎందుకు ఇవ్వరే? నేను తెచ్చిన పూలు కూడా గుళ్ళో పూజారి ఇచ్చినవేగా. గంపెడి పూలు ఏ పూజారి ఎవరు? ఎందుకు రావు? అదే 10 గుళ్ళు చూస్తే గంప కాదు 2 గంపలు అవుతాయి. తెస్తే తెచ్చావు కానీ డబ్బులు మనవి కాదుగా. మనమే. మనవా? అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడ నీకు అన్ని డబ్బులు? పక్కింటి పంకజం దగ్గర అప్పు తీసుకున్నానండి. పక్కింటి పంకజం దగ్గర అప్పు తీసుకున్నావా? అమ్మో అమ్మో, పంకజం దగ్గర అప్పు తీసుకున్నవాడు ఎవడు బాగుపడ్డాడే? ఇదిగో ఆ వీధి చెరులో డాక్టర్ కళాధర్ గారు లేరు, ఆయన పంకజం దగ్గర తీసుకొని అప్పు ఆరిపోయాడు. ఆయన ఆరిపోయినా అమెరికా పారిపోయినా నాకు సంబంధం లేదు. ఈ రోజు మన పెళ్లి రోజు కాబట్టి అవసరమని తెప్పించా. ఏం అవసరం లేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి షోకులకు పోయి ఊర్లో ఉన్న పూల కొట్టు వాళ్ళందరినీ పోషించావంటే నా గుండె ఘోషిస్తుంది. ఇదిగో ఓ పంచి, లోపలికి వెళ్ళి ఆ పూలన్నీ మాలలు కట్టి తీసుకొని రా. నేను వెళ్ళి బజార్లో అమ్ముకొస్తాను. ఏంటి సిగ్గులేదంటున్నావు? నాకేమీ సిగ్గులేదు. కానీ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేగండి, అంతేగాని ఆ పూల జల్లరిచ్చంటే నేను ఊరుకోను. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. ఇంకా నాకు జీవితంలో మాట్లాడుకోవాలి. పోతాను. ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చట పడి గంపెడి పూలు తెప్పిస్తే ముష్టి పూల కోసం ఇంత రాద్దార్థం చేస్తారా? ఇదిగో నా ఉసురు మీకు తగలకపోదు. ఏ రోజైనా మీరు నా కాళ్ళ దగ్గరకు రాకపోరు, అప్పుడు చెప్తాను మీ సంగతి. చూస్తా చూస్తా. నేను నీ కాళ్ళ దగ్గరకు వస్తాను, నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. అది చూస్తాను. అదే మూర్తి ఎవడా వాడో మామయ్య, నువ్వా మామయ్య? వస్తున్నారా మూర్తి? అబ్బా, ఆ మూర్తి ఏమిటి మామయ్య? కోతిలాగా. ఈ పేరులో చివరి పదం అదే కదరా? నా పేరులో చివరి పదం అది కాదు మామయ్య, మూర్తి అని ఉంటుంది. మూర్తి అలవాటు అయిపోయింది, సర్దుకోరా. అసలు నా పేరు వీరవర వెంకట సత్యనారాయణ శివప్రతార సీతారామచంద్ర కృష్ణమూర్తి. బారసాబు రోజు బస్తా బియ్యంతో రాశారు. ఏదో ఒక దేవుడి పేరు పెట్టి చక్కగా పిలవచ్చుగా. ఆ మూర్తికి వచ్చినవి రీతి అదే కుదరట్లేదురా. ఓ పని చేయమా, ఆ మూర్తి ముందు కృష్ణ అని పెట్టి ఎంచక్క కృష్ణమూర్తి అని వస్తుంది.
వద్దులే మావయ్య, ఆ ముందుగా పోతే ఏదో ఒకటి విను. సరేరా, నీకు అమ్మాయి ఏది? అమ్మాయా ఇప్పుడే మావయ్య పతి సేవ చేసుకొని లోపలికి వెళ్ళింది. అమ్మాయి మామా మామా. నేను రాను. అమ్మాయి మామా మామా. నేను రానంటే రాను. అదేమిట్రా నేను రాను అంటది? ఇది వరుస మావయ్య నిలుస్తుంది. దాన్ని ఇప్పుడు రావే అంటే రాను అంటుంది, పోవే అంటే పోను అంటుంది. పడలేక చస్తున్నాను అనుకో. అమ్మాయి పిలిచింది నేనమ్మా. పిలిచింది నేను అంటే మీ నాన్నను అని అర్థం. వచ్చింది నువ్వా నాన్న? కాదే మీ అమ్మ పంచగట్టప్పుడు ఇలా వచ్చింది. అదేమిట్రా వచ్చింది నేనైతే నీ అమ్మ అంటావు? కాకపోతే ఏమిటి మామయ్య, వచ్చింది నువ్వు అని చూస్తూనే ఉందిగా, మళ్ళీ వచ్చింది నువ్వా అని అన్నట్టు వేరుగా ఉంది. చూడండి చూడండి. అదేమిట్రా ఒక పక్క చూస్తూనే చూడను అంటావు? మరి మామయ్య ఒక పక్క చూస్తూనే ఉన్నాగా చూడండి అంటూ అంటావులో దాని ఔచిత్యం ఏమిటి? సూయంగా డైలాగులు నేను ఇప్పుడేనా నాన్న రావటం? కాదే రాత్రే వచ్చి గాంధీ పార్కులో బఠానీలు బజ్జీలు అమ్ముకొని కాలు నొప్పులు పుట్టి ఇప్పుడే ఇంటికి చేరాను మీరు నా అన్న. ఇంకా మీరు ఆపుతారా? మీ జోకులకి జోకులు వస్తున్నాయి. ఏమిటమ్మా జోకులు అంటున్నావు? ఏమన్నా విశేషమా? అయ్యో రామ, ఏమిటి ఇంకా చిన్నపిల్లల్లాగా అరుచుకుంటూనే ఉన్నారా? పెళ్ళై 12 సంవత్సరాలు అయిపోయినా కానీ ఏమిట్రా ఇది? అసలు భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో తెలుసా మీకు? మామయ్య దానికి చెప్పండి. సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వర్ లాగా, చిలక గోరింకల్లాగా, ఉప్పు ఊరగాయలాగా, మసాలా బండి బజ్జీ బండి లాగా, మామయ్య ఇంకా చెప్పాలంటే మందు మచ్చిగలాగా. ఇంకా ఆపుతారా? మీ ఉపమానాలు మీ మొహంలా ఉన్నాయి. అంత హ్యాపీగా ఉన్నాయా నాన్న? అమ్మ వాళ్ళంతా బాగున్నారా? అమ్మ వాళ్ళంతా ఎంతమంది అమ్మలే నీకు? నాన్న అమ్మ బాగుందా? బాగుందమ్మా. చెప్పండి. రండి నాన్న కూర్చోండి. అడుగుతారులేవే, ఇంటి దాకా వచ్చిన మనిషి కూర్చోకుండా తినకుండా పడుకోకుండా ఎలా ఉంటాడు? మామయ్య నువ్వు ఎప్పుడు పోతావు? అదే మాటలండి, ఇంటికి వచ్చిన మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా తెలుసావు. ఓహో అలాగా. మామయ్య నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని రోజులు ఉండడానికి తీరికేదిరా ఊరికే 2 రాత్రులు ఉండి వెళ్ళిపోతా. అమ్మయ్య. అదేంటి నాన్న మరి 2 రాత్రులేనా? ఓ మామా, మీ నాన్న ఇక్కడ ఇన్ని రోజులుంటే అక్కడ ఊర్లో వంట లాక్కు ఎవరు చేస్తారమ్మా? మా నాన్నే వంట చేయడు, మీ అక్కే వంట చేస్తుంది. మీ అమ్మేగా? మా అమ్మే. నాన్న నువ్వు మరీ 2 రాత్రుల్లో ఉండేటం నాకేం నచ్చలేదు నాన్న. అమ్మాయి 2 రాత్రిళ్ళు అంటే సంకురాత్రి శివరాత్రి. అమ్మాయి శివరాత్రి నుండి సంకురాత్రి వరకు ఉంటానన్నమాట. అబ్బయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమన్నా నాన్న ఎప్పుడు అనంగా తిన్నారో ఏమో, మీకోసం వేడి వేడిగా టిఫిన్ చేస్తాను తీసుకొస్తాను. ఇప్పుడు టిఫిన్ ఏమిటి? వంట చేయి తింటాడు మీ నాన్న. మా నాన్న ఇప్పుడు టిఫిన్ చేస్తాడు, తర్వాత ఫోన్ చేస్తాడు, మళ్ళీ టిఫిన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, మళ్ళీ టిఫిన్ చేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా నాన్న. చూడటానికి మా నాన్న ఇలా బాగా ఉన్నాడు కానీ కుంభాలు తింటాడు. ఇదంతా మీకు ఎందుకు కానీ ఉండండి నాన్న, మీకోసం వేడి వేడిగా ఉప్మా చేసుకొని తీసుకొస్తాను. మావా నువ్వు నా కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేశావు కదా. నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మా అలాంటి ఒంటరి జంటను ఇబ్బంది పెట్టకపోతే ఇక వచ్చిన పని చూసుకొని తొందరగా వెళ్ళొచ్చు కదా మావయ్య. నా పేరేమిట్రా? వసుదేవుడు. అందుకనే కదా నీ కాళ్ళు పట్టుకొని కడిగి మరీ కన్యాదానం చేశాను కదా మరి. అంటే నన్ను గాడుగానంటావా? అంటే నేనెక్కడన్నాను? ఏదో 2 రాత్రులు ఇక్కడే ఉండి మీ సంసారాన్ని చక్కదిద్ది మరీ వెళ్తాను. అమ్మాయి కొంచెం వేడి నీళ్ళు గ్యాస్ మీద పెట్టమ్మా. అట్లాగే ఉప్మాలో నెయ్యి జీడిపప్పు దట్టించమ్మాయి. అమ్మో అమ్మో అమ్మో, మా నాన్నగారి బ్యాటింగ్ రావడం మొదలైపోయింది. ఏంటి వేడి నీళ్ళకి గ్యాసా?
ఉప్మాలోకి జీడిపప్పు నెయ్యి. అమ్మో, వార్తల టైం అయింది. పాడుబుద్ధులు ఎవరన్నా చూస్తే నవ్విపోతారు. వార్తలు వస్తే వింటున్నాం, తప్పేమిటి? ఇక్కడ ఎవరు నిజం చెప్పక్కర్లేదు. పడిపోతే మన ఇంట్లోనే ఒక టీవీ కొనొచ్చుగా. ఎక్కడి నుంచి కొట్టాలి టీవీ? నేను వచ్చినప్పుడు మీ నాన్న ఏమన్నా మూడ తెచ్చాడేమో చెప్పు. కొంత టీవీ మా నాన్న ఇస్తాడులేండి. ఉండండి, రేపు ఈ పాటికి మన ఇంట్లో ఒక టీవీ కొనకపోతే అప్పుడు అడగండి. మామా, ఇంట్లో టీవీ గీవీ అన్నావంటే నీకు రోజువారీ టీ కూడా ఉందో జాగ్రత్త. అంతటితోటి నీకు నాకు రామ్ రామ్. అదేంటి? అదంతే. ఈ ఇంట్లో టీవీ కొనడానికి వీల్లేదు. మొగుడిగా ఇది నా ఆదా. ఈ దెబ్బతో బాగా చీరలన్నీ ఇస్త్రీ అయిపోవాలి. చెత్త చెత్త ఇస్త్రీకి మళ్ళీ డబ్బులు కొట్టొకటి. ఇలా మడతేసి ఇలా పెట్టేసి ఇలా కూర్చొని డబ్బులు ఇస్త్రీ ఇస్త్రీ అంటుంది. కాఫీ తాగొచ్చు. ఈ పిసినారి మొగుడుతో వస్తున్నాను కదా, 6 నెలల నుంచి అదే పేపర్ చదవకపోతే కొత్త పేపర్ కొనుక్కొని కావచ్చు కదా. చెప్తా చెప్తా. కాఫీ తాగొచ్చని చెప్తున్నాను. వేడిగా ఉన్నాయి, చల్లు ఆడాలని అంటున్నాం. ఈ సంగతి ఇలా కాదు, కాఫీ మొత్తం తాగేస్తే కానీ తిక్కదు. చిలిపి కాదు, చిలిపి కృష్ణ అనాలి. చిలిపి కృష్ణ మూతి. మీ మూతి కాఫీ అంటుంది. ఇదిగో నీ చీరలని చక్క ఇస్త్రీ అయిపోయి ఇంత వారం రోజులు నువ్వు జామ ఇదిగో. ఏమిటి జామ్ జామా? ఇది ఇస్త్రీ చీరలో. అవును. ఇదిగో ఇక్కడే నీకు నాకు పడేది. ఇదిగో లోపల పెట్టాపో. కొంచెం అద్దం దుబ్బినా తీసుకురామ్మా, చదువుకోవాలి. అలాగే. ఇదిగా ఈ ఉన్న 4 ఇంటిని పట్టి పట్టి దోమాకు అవి కాస్త ఊడిపోయారుకో. ఇదిగా నువ్వు ఇప్పుడే తిరుపతి నుంచి వస్తున్నావు అని చెప్పేసి లడ్డూ ప్రసాదం ఒకటి చేయగలరు వీధిలో. ఇదిగొన్నాను. ఇదేమిట మొహం కూడా కనపట్టలేదు, కొత్తది కొనుక్కోవచ్చుగా. ఈ అద్దం ఉందే మా తరతరాల నుంచి వస్తున్న అద్దం. ఈ అద్దం తప్పితే వేరే అద్దం కొనని చెప్పేసి మా అమ్మకు చనిపోతున్న మాట ఇచ్చాను. పొదుపంటే నిన్ను చూసే నేర్చుకోవాలరా. అవును మామా, ఇప్పుడంటే ఇదిగా నీ కూతుర్ని కట్టుకొని ఇలా అయిపోయాను కానీ మామా నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఇదిగా 2 సంవత్సరాలకు గాను ఒకే సబ్బుతో మెయింటైన్ చేసినట్టు నమ్మగలవా? ఏమిటి 2 సంవత్సరాలకి ఒకటే తప్ప? అవునా? ఎలా 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 చెప్పరా? చెప్తా. పొదుపు గురించి అడిగేవాళ్ళంటే నాకు సత్యం ఇష్టం అనుకో. మామా నువ్వు కూడా వినవాయి. ఆ రోజుల్లో హాస్టల్లో ఉండేవాడిని కదా. డైలీ స్నానానికి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మన సొంత లాగా బాత్రూమ్ తీసుకెళ్ళి అలా పైన పెట్టేసి అక్కడ ఉండే చిన్న చిన్న రంగురంగుల సబ్బులతో శుభ్రంగా స్నానం చేసేసి వచ్చేటప్పుడు మన సొంత అలాగే తీసి పెట్టేవాడిని. ఎలా ఉంటుందో ఐడియా. అలా రుద్దుకుంటే రోగాలు వస్తాయి కదండి. అలా అంటారు కానీ శివుడు ఆజ్ఞలంది జీవమైన కొట్టుకోవాలి. ఈయన మాటలకు ఏమొచ్చినదా నాన్న? ఈ రండి టిఫిన్ పెడతాను. దీనికి ఎప్పుడు టిఫిన్ తిండి తప్పితే వేరే మాట్లాడగా. ఒరే అల్లుడు, మీది మామూలు మనుషులకు ఉండాల్సిన బుర్ర కాదురా. అవును
అంటే మనుషులకు ఉండాల్సిన బుర్ర కాదంటే జంతువులకు ఉండాల్సిన బుర్రనా? నీకు పంచి డైలాగులు ఎక్కువైపోతున్నాయి. చెప్తా అమ్మో వార్తలు వచ్చినాయి. ఏళ్ళు మాత్రం మార్చలేకపోతున్నాను కర్మ. ఏమండి ఇలా రండి. అబ్బా ఇలా రమ్మంటే వార్తలు ఇస్తున్నారా? ఇలా రండి. ఏమిటి ఎదురింట్లో చూడండి ఏం కనపడుతుంది? ఎదురింటి వాళ్ళ కిటికీ కనపడుతుంది. కొంచెం లోపలికి చూడండి. వాళ్ళ బెడ్రూమ్ లో టీవీ కనపడుతుంది. కొంచెం లోపలికి చూడండి. ఇంకా కొంచెం లోపలికి చూసి నాకు కనపడే మాట అయితే ఎప్పుడు ఆర్మీలో చేరి దేశాన్ని రక్షించుకోవాలి. లేకుండానే దేశాన్ని రక్షించారు కానీ ఇప్పుడు చూడండి. ఏంటి? ఆహా అయ్యా ఏమిటే ఎదురింటి వాళ్ళ టీవీ సినిమా స్కోప్ లో కనపడుతుంది. బ్రహ్మాండం అద్భుతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి 3 సార్లు గోవిందా నన్ను పెట్టుకో. ఈ సంవత్సరాలు తిరుపతి లేదు. ఏమనుకుంటారంటే నిత్యాన్న దానాన్ని చూపిస్తున్నాడే. అంత అన్నం కూరలు ఉచితంగా పెట్టడానికి వాళ్ళకి చేతులు వస్తున్నాయో. పోయినసారి తిరుపతి వెళ్ళినప్పుడు 4 రోజుల సెలవులు వారం పొడిగించుకొని మరి నిత్యాన్నదాన ప్రమాణంగా చూడండి. అది సరే కాని బామ్మ ప్రభావ చూస్తా కానీ అయినా ఎక్కడిది ఇది? అన్నావా? ఎంతో? ఎంత? 6,000. పోతే 3,000 పెట్టే కొత్త టీవీ వస్తుంది కదా. 6,000 పెట్టి ఈ కొట్టంగా 3,000 పెట్టి కొత్త టీవీ వస్తుంది. మీరేమన్నారు? ఈ ఇంట్లో టీవీ కొనడానికి వీల్లేదు, 3,500 ఆర్డర్ అన్నారు. అందుకే కొన్నా. అయినా అన్ని డబ్బులు నీకు ఎక్కడివే బామా? ఇంటి పంకజాన్ని అప్పటిగా దొంగ మొహంది ఇవ్వనంది. నేను ఊరుకుంటానా? ఈ ఇల్లు తాకట్టు పెట్టి మరి ఇది కొన్నా. ఇల్లు తాకట్టు పెట్టి ఇది కొన్నావా? అయినా ఆ ఇల్లు మీ నాన్న నాకు కట్నం కింద ఇచ్చిన ఆస్తి కదే. అవును, మా నాన్న కట్నం కింద మీకే ఇచ్చారు. మీరు నన్ను చేసుకున్నప్పుడు మీరు నా వారైనప్పుడు ఈ ఇల్లు కూడా నాదే అవుతుంది కదా. నా ఇల్లు నేను తాకట్టు పెట్టుకున్నా తప్పేంటి? నీ ఎదవ లాజిక్కులు నువ్వును. మాయా ఏమిట్రా గావు కేకలు? చూడు మామయ్య, నీ కూతురు చేసిన నిర్వాహకం. బైనాక్లెస్ కొనాలా నాన్న? అది ఎడుపు. మైక్రోస్కోప్ అయితే బాగుండే తల్లి. రావే మామయ్య, నిన్ను ఇక్కడ దాకా పిలిపించింది ఎందుకా? ఏమిటి మీరు పిలిపించారా? నీ దుబారతను తట్టుకోలేక నీకు అంత బుద్ధి చెబుతాడని చెప్పేసి మీ నాన్నని 15 పైసల ఉత్తరం ముక్క రాసి మరి పిలిపించారు. ఈ పిసినార్తనాన్ని తట్టుకోలేక నేను మా నాన్నకి 50 రూపాయలు పెట్టి ఎస్టీడీ చేసి 50 రూపాయలు ఎస్టీడీకా? అమ్మ మామయ్య చూసావా దాన్ని దుబారతను? అవలేదు. ఇంకా ఈ రోజు ఎలాగైనా తేలిపోవాల్సిందే. ఏమిటి తేలేని గోంగూర? మీ పిసినార్తనం వల్ల నలుగురిలో తలెత్తుకొని తిరగలేక చస్తున్నారు. ఇప్పుడు మనం నలుగురిలో తలెత్తుకొని తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందో? ఇక్కడ జీవితాలు ముఖ్యమే. వచ్చే అరాకొర జీవితంలో ఎంతో కొంత మిగిలించి పుట్టబోయే పిల్ల పాపలకు పొదుపు చేద్దామని నేను ఆలోచిస్తుంటే ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పుడు కడుపులు మార్చుకొని గోల్డ్ కట్టుకొని బతకాలే ఏంటి? అయినా కనీస అవసరాలు తీర్చిన మీ పొదుపు దేనికంటే తగలేనా? మీరు చర్చించుకునే విషయాలు ముగిశాయి. ఇక నేను చెప్పాల్సింది మిగిలింది. ముందుగా అమ్మాయి, మనలాంటి మధ్య తరగతి వారికి
దుబారాతనం పనికిరాదమ్మా. కానీ నాన్న అందరూ పట్టు చీరలు కట్టుకొని ఇంటి నిండా నగలేసుకొని కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే ఇదిగో ఈయన గారి పిసినార్తనం వల్ల ఈ నేత చీరలు కట్టుకోవాల్సి వస్తుంది నాన్న. పట్టు చీరే అక్కర్లేదమ్మా. ఉన్న చీరని మురికి లేకుండా శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసుకుని కట్టుకున్నావు అనుకో, అది నీ హుందాతనాన్ని నిలబడుతుంది. మామయ్య అలా పెట్టండి దానికి గడ్డి. ఇస్త్రీ ఈ ఇంట్లో ఇస్త్రీ కూడా కరువే నాన్న. నువ్వు అంతవరకు అడగొచ్చమ్మాయి. ఒరే నువ్వు దీనికి ఒప్పుకోవాల్సిందేరా. ఏంటి మామయ్య, నువ్వేదో దానికి బుద్ధి చెప్తావని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఇప్పిస్తే నువ్వు నాకు రీజులు చెప్తున్నావు. అబ్బాయి, ఇస్త్రీలు అనేవి దుబారాలు కాదు నాయన, కనీస అవసరాలు. నాకు అదంతా తెలియదు మామయ్య. ఈ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ పొదుపుగా ఉండాల్సిందే, అదంటే. ఉండరు, నా ఇష్టం వచ్చేట్టు ఖర్చు చేస్తాను. ఏం చేస్తారేంటి? ఇష్టం పెద్దవాడిగా నేను చెప్పే మాట వినండి. నా అనుభవం మీద గౌరవం నుంచైనా ఈసారికి నేను చెప్పిన దానికి ఒప్పుకోండి. శుభం. కొన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్పాలి. మామయ్య నువ్వు వచ్చే పని అయిపోయినట్టుందిగా, ఇంకా పోతావా? నన్ను అంత తేలిగ్గా పంపించాలని చూడకరా అల్లుడు. మీరిద్దరూ మీ నిర్ణయాలతో ఎంతైతే పట్టుదలతో ఉన్నారో, నేను కూడా మిమ్మల్ని మార్చి మీ జీవితాల్లో ఆనందం నింపాలని అంతే పట్టుదలతో ఉన్నాను. అమ్మా, నీతో వాగి నాకు షుగర్ బీపీ పెరిగిపోయింది. అమ్మాయి ఆ మందు తగలబెట్టు, వేసుకొని కొనుక్కుంటారు. మా ఇంట్లో ఈ గొడవలు ఎప్పుడూ ఉన్నాయి. అమ్మ మామ, నీకు షుగర్ కూడా ఉందా? సరిగ్గా మామ, చెప్తా. ఓకే. మంచి హుషారుగా ఉన్నావు. అవును మామ, ఇదిగో రాత్రి నీతో కాచిన లడ్డూ పండుగలో ఎలాగైనా గెలవబోతున్నాననే ఆనందంలో అలా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్లు తీసుకొని బస్ స్టాండ్కి వచ్చానా, తీరా చూస్తే బస్సు పోతానే ఉంది. మరి ఎలా వచ్చావు? మామ, నా పట్టుదల తెగింపు నీకు బాగా తెలుసుగా. ఎలాగైనా బస్సు పట్టుకోవాలని చెప్పేసి బస్సు వెనకాల ఒకటే పరుగు, పరిగెత్తి తీరా చూస్తే మళ్ళీ వచ్చేసి. మరి ఇందులో నీకు వచ్చే లాభం ఏంటి? మామ, నీ బర్రుందే ఒట్టి మట్టి కూర అనుకో. అలా పరిగెత్తి మన ఇల్లు వచ్చేసిందా. ఇదిగా చార్జీ డబ్బులు 10 రూపాయలు మిగిలిచ్చేశాను. నీ పిచ్చినాడి తరం దొంగల ద్వారా అట్లా బస్సు వెనకాల పరిగెత్తి 10 రూపాయలు మిగిల్చాను అని సంబరపడకపోతే, ఏ కారు వెనకాలో ట్యాక్సీ వెనకాలో పరిగెత్తి 150 మిగిలేగా. ఎంత ఐడియా ఇచ్చావు. రేపు నుంచి ఆ బస్సు వెనకాల టాక్సీ వెనకాల పరిగెత్తారు, 50 100 మిగిలిస్తారు. అమ్మో, అది సరే కానీ మనం రాత్రి కాచుకున్న లడ్డూ పందెం గుర్తుందిగా? గుర్తుంది. ఏది ఒక్కసారి అందరికి చెప్పు. ఏముంది, 25 లడ్డూ తింటాం, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం. అంతేకాదు, నువ్వు లడ్డూలు తినకపోతే ఆ 200 నాకు ఇచ్చి ఇదిగో ఊరికి వెళ్ళిపోవాలి. సరేనా? పందివా? ఇదిగో 100. ఇదిగో అది అట్లా కాదు, నీ దగ్గర కాదు, అమ్మాయి దగ్గర. ఇదిగో మామా, ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. ఈ లడ్ల పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చాయి. ఏమిటి లడ్ల పందెమా? మీరు తింటారా? వద్దు నాన్న, మీకు అసలు షుగరు. ఈ మామ అల్లుళ్ళ మధ్యలో ఎవరైనా తల తోక దూర్చారో మరి అది కూడా ఉండదు. మామయ్య చెప్పడానికి అంతేనమ్మాయి. నేను ఒప్పుకోను. ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోండి. మాటకొస్తే వంశ పారంపర్యాలు, వంశ ప్రతిష్టలు అంటూ ఇంటి పేరుతో సహా ఏకరు పెడతారు. అసలు విషయానికి వచ్చేసరికి పస జావగారిపోతుంది తండ్రి గుట్టలకి. అల్లుడు, వంశ ప్రతిష్ట దగ్గరికి వస్తే అసలు తగ్గేదే లేదు. అసలే మాది
మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టిన వంశం. చూసుకుందాం రారా. చూసామమ్మా. ఇదిగో లడ్లు, ఇదిగో తీస్తా తీస్తా తినేయాలి బట. అల్లుడు అవేందోనా మామ, ఒక లడ్డు. ఇది ఒక లడ్డు. ఇది పాతిక లడ్డు. మొదలు పెడుతున్నాను. ఒక్కసారి మొదలు పెట్టానంటే అస్సలు ఆపను. కానీ పాతిక లడ్డు తినాలి. తినేసా పాతిక లడ్డు తినాలి. తినేదనట ఏంటి? ఇవన్నీ తినాలిగా. నేను అన్నది నువ్వు విన్నది ఒకటేరా. పాతిక లడ్డు తినాలి. తినేసా. అంటే ఈ లడ్లు అన్ని నువ్వు తినవా ఇప్పుడు? పాతిక లడ్డు అంటే లడ్డూలో 25%. పాతిక లడ్డు అంటే లడ్డూలో పాతికనా? అమ్మ మామా, అబ్బా నాన్న, అన్నీ భలే కాదులే. కొంతమంది ఉంటారు ఆకలి ఎక్కువ, ఆలోచన తక్కువ. ఉండండి నాన్న, మీకోసం నేను కాఫీ పెట్టుకుని తీసుకొస్తాను. అదిరా సంగతి అల్లుడు. పొదుపు మంచిదే కాదన్నా, కానీ నువ్వు ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేసి నన్నే పంపించాలని చూసావనుకో, ఇదిగో ఇట్లాగే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి నువ్వు మారిపోవడం మంచిది. మామయ్య, నేను మారను. మారనంటే మారను. నేను మారని మనిషిని. మామయ్య మామయ్య, నువ్వు ఎప్పటికీ ఇంటికి వెళ్ళవా? సరే. నిన్ను చూస్తుంటే జాలేస్తుందా, కానీ నేను వెళ్ళను. వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి గుండె గాయం చేయకు. సరే, నీ దురదృష్టాన్ని పారద్రోలి మరీ వెళ్తా. నా దురదృష్టం ఇదిగా నీ కూతురు రూపంలో ఇంట్లో తిరుగుతానే ఉంది కదా మామయ్య, దానికేం చేస్తావు? నిజానికి నువ్వు అదృష్టవంతుడివేరా. చిన్నప్పుడు నీ వీపు మీద ఉసిరికాయంత పుట్టుమచ్చట్టు చూసినప్పుడే అనుకున్నా వీడు ఏ నాటికైనా సీనియర్ ఎన్టీఆర్ అంత తోడవుతాడని. కానీ ఇలా జరిగిందేమిటో. మామయ్య ఏమన్నా? నా వీపు మీద ఉసిరికాయంత పుట్టుమచ్చే నువ్వు చూసావా? చూసా. నిజంగా చూసావు కదా? మామ, ఇదిగో 200. పంచం. నా వీపు మీద కన్నా పుట్టుమచ్చ ఉంటే ఈ 200 లీవి. పుట్టుమచ్చ లేకపోతే ఈ 200కి ఇంకొక 200 ఇచ్చి ఇదిగో ఊరికి వెళ్ళిపోవాలి. సరేనా? ఓకే. పంచం. పుట్టుమచ్చ చూపిస్తా. అమ్మో మావా, ఇందులో నిన్నటి పందెం నాకు ఏది క్రికెట్ లేదుగా. అయితే ఓకే. అసలు భయం. సరే, ఎంతమంది గెలిచావురా పందెం. ఉందా పుట్టుమచ్చ? అల్లుడు, ఈ బనీను నేను నీకు పెళ్లిలో పెట్టింది కదా. అవును. 12 సంవత్సరాలైంది, ఇంతవరకు మార్చలేదా? 12 సంవత్సరాలకి ఎవరైనా బనీలు మారుస్తావా? ఇదిగో మ్యాటర్ డైవర్ట్ చేయ. మాకు ముందు పుట్టుమచ్చ ఉందో లేదో చూసి చెప్పు. పుట్టుమచ్చ ఉందా? లేదు కదా? ఇదిగో నీకే కాదు, వీళ్ళందరికీ చూపిస్తాను. వీళ్ళే సాక్ష్యం. ఇదిగో పుట్టుమచ్చ లేదు. ఈ పందెంలో నేను గెలిచినట్టేగా. ఇప్పుడు విలువమానాన్ని కూతుర్ని ఏమంటుంది? బుద్ధి తక్కువ, ఆకలి ఎక్కువ అంటున్నా. వసే భ్రమ రాలే. పోతే పోయాలే పెంకులు. రేపో మాపో ఈ ఇల్లే వేలానికి రాబోతుంటాను. ఇదంతా అనవసరం మావా. నీతో పందెంలో గెలిచాలన్న నా విదే కాదని నీ కూతురికి కథలుగా చెప్తున్నావా? వీపు మీద ఉసిరికాయంత పుట్టుమచ్చ ఉందని పందెం వేశానమ్మా. లేదని చెప్పేసి చొక్కా విప్పి మరి అందరికి సినిమా స్కోప్ లో చూపించాను. పందెం గెలిచాను. ఒరే కృష్ణమూర్తి, నువ్వెంత అదృష్టవంతుడుగా.
అది అమ్మాయి సంగతి. ఏది ఆ పందెం డబ్బులు ఇటు ఇచ్చాయి. పందెం ఏమిటి, డబ్బులు ఏమిటి? అవును, నువ్వు ఒకసారి వేసుకున్న చొక్క 4 రోజుల దాకా విప్పమంట కదా. అది నా స్టైల్ మావయ్య. అలా నీ చేత చొక్కా విప్పదించగలిగితే పందెం గెలిచినట్టు అని పందెం కాసింది ఓడిపోయింది. పందెమా? డబ్బులకే కాదు, చిల్ల పెంకులకి. నువ్వైతే పందెం డబ్బులు కాయచ్చు, మిగతా వాళ్ళు కాయకూడదా? పందెం డబ్బులకే. అయినా ఎంతో పందెం? ఎంతోనా? 500. 500 పందెమా? అమ్మాయి పందెంలో ఓడిపోయావు, వెళ్ళి డబ్బులు తీసురా. డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. ఎందుకు కాదు పందెం? నేనేమన్నా ఖాయమన్నానా? నేను ఇవ్వను. నా డబ్బులు ఏమే భామా, మామూలు కడితే ఇవ్వనని చెప్పేసి చక్కలు గింతలు పెట్టి మరి కొట్టేస్తావు కదా డబ్బు. మావా ఇదిగో ఇప్పుడు చదువుతున్నాను, దానికి ఇంకా ఈ నెలకి చిల్లి గవ్వ కూడా ఎలా గడుపుతుందో కూడా తను చూస్తాను. అలా అయితే ఇంట్లో అందరు పస్తులు ఉన్నారని చెప్పు నాన్న. నేను ఎందుకుంటానే ఫస్ట్ ఇక ఎంచక్క వెళ్ళి మౌర్య హోటల్ ఉంటానే. మీరు మౌర్య హోటల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి? నేను కూడా అప్పు చేసి పెట్టాను. అప్పు చేసి తింటాను. ఎలా తీరుస్తావో అప్పు? నాకేం అవసరం, మూడు కాబట్టి మీరే తీరుస్తారు. మొగుడు అన్న వాడికి ఇక్కడ ఏదో విలువ ఇచ్చినట్టు. అంత ఇల్లు తక్కువ పని నేనేం చేశానండి? ఏం చేశావో నువ్వే ఆలోచించుకోవే. మిమ్మల్ని సమస్తమైన వారికి ఇందుమూలంగా తెలియజేసినది ఏమిటంటే, శ్రీమతి పరివింపల శాంత గారు శ్రీమతి అలవాటం ప్రగతి గారికి బాకీ పడిన మొత్తం తీర్చలేని కారణంగా శ్రీమతి పరివింపల శాంత గారి ఈ పెంకుటిని అనగా ఈ రోజు ఆదివారం వేలం వేయవలసిందిగా సర్కారు వారి ఉత్తర్వు కావున ఇప్పుడు ఈ ఇంటిని వేలం వేయడం జరుగుతుందో. వినలేదమ్మా, వేలం నీ ఇంటి వేలం. నువ్వు గడపా చేసిన అప్పులకి ప్రతిఫలం. అయినా వాళ్ళు ఇచ్చిన నోటీసులకి కనీసం సమాధానం కూడా చెప్పలేదంట మీరు. అదేమిటి, ఆ నోటీసులన్నీ ఇచ్చి డబ్బులు కట్టమని చెప్పాను. ఏమండి కట్టలేదా? నేను కట్టలేదే. నేనెందుకు కట్టాను? అయినా అది నా ఇల్లా. నా జలసాలకి విలాసాలకి ఏమైనా ఖర్చు పెట్టుకున్నానా? మొన్ననే అన్నావుగా, మా నాన్న నాకు కట్టంకించిన ఆస్తి, కట్ట కింద ఇచ్చిన ఆస్తి నా ఇష్టం అని చెప్పేసి. అందుకని నేను రిప్లై ఇవ్వలేదు, డబ్బులు కట్టలేదు. ఇంత పని చేశారండి. ఇప్పుడు ఎలా నాన్న? నేనమ్మా, నాకు అర్థం కావట్లేదు. సర్కారు వారి పాట 8,000, లాల్ వజీర్ గారి పాట 8,500 ఒకసారి, డాక్టర్ కట్టా సునీత గారి పాట 9,000, 9,000 ఒకసారి, 9,000 రెండోసారి, డాక్టర్ సోమశేఖర్ గారి పాట 10,000, 10,000 ఒకసారి, 10,000 రెండోసారి, 10,000 మూడోసారి. 10,000 రూపాయలు ఇల్లు నాన్న. ఇది నాన్న ఆ వేల ఆపండి నాన్న. ఏమండి నాన్న, ఆ వేల ఆపడానా నాన్న? ఆ వేల ఆపడానా? ఆ వేల ఆపడానా? ఆ వేల ఆపడానా? అమ్మాయి ఏమైంది బామా? ఎలా ఉంది? కడుపులో తిప్పుతున్నట్లుందండి, వికారంగా కూడా ఉన్నట్లుంది. అవునా? వికారంగా ఉందా? ఉండు, ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. పెరట్లో ఆకులతో పసరు చేసి తీసుకొచ్చాను, తాగు, తగ్గిపోతుంది.
వద్దండి, చేదుగా ఉంటుంది. బామా తగ్గాలంటే తాగాలి. తాగు, ఇదిగో. అలాగే. వెరీ గుడ్. అరే అల్లుడు, అమ్మాయికి ఎలా ఉందిరా? పర్లేదు మామయ్య, కాస్త కడుపులో వికారంగా ఉంది అంటేను మన పెరట్లోకి వెళ్ళి ఆకులతో పసరు చేసి మరి తాపించాను, తగ్గిపోతుంది. అది కాదురా, అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అబ్బా మావయ్య, ఇంత చిన్న చిన్న విషయాలకి డాక్టర్ దగ్గరికి ఎందుకు చెప్పు? పసరు పోసాను, తగ్గిపోతుంది. డబ్బులు దానికి ఒక ఖర్చు ఒకటి మళ్ళీ. అసలు పాడుగాను పసరుతో ప్రయోగాలు చేస్తానంటే ఇందిరా, రేపు పిల్లకి ఏదైనా జరిగితే ఏం అనుకోలే మామయ్య. మామయ్య, నీ కూతురు 20 సంవత్సరాలు నీ దగ్గర పెట్టినా నాతో జీవితాంతం కాపురం చేయవలసిన భార్య. నీ కూతురు నీకెంత ముఖ్యమో నా భార్య, నా భామ నాకు అంతకన్నా ముఖ్యం మామయ్య, అంతకన్నా ముఖ్యం. మామయ్య, నువ్వు కాస్త భామని గమనిస్తా ఉండు. ఆ వేలంపాట సంగతి ఏంటో నేను చూసొస్తాను. పోయిరా. మామా, కళ్ళు తెరవమ్మా. మామా ఎలా ఉంది? మామా, ఏమిటి అలా కాకుండా సార్? ఏమైంది? నీతో నిండు మీరేళ్ళు కాపురం చేయవలసిన నీ భార్య నీతిగా లేదురా. అతడితో ప్రయోగాలు వద్దురా అంటే విన్నావు కాదు. నీ పసరు ప్రయోగం ఎంత పని చేసిందో చూసావు కదరా. పిల్ల ప్రాణాలు తీసిందిరా. ఇప్పుడు ఈ శవానికి శవ సంస్కారం చేస్తావా, లేక డబ్బు ఖర్చు ఎందుకు లేదు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగిస్తావా? ఇలా జరుగుతున్నది కన్నా కూడా ఊహించలేదు మావయ్య. చచ్చిన పావులు ఇంకా అవతలకి చచ్చిన పాము ఎవర్రా చచ్చింది? నువ్వు చేసిన పెదవానికి బంగారం లాంటి నా కూతురు చచ్చిందిరా. నా కూతురు వారకండి లేకుండా నేను జీవించలేదు. మామయ్య, నా సత్య మన సత్య బతికే ఉంది మామయ్య, బతికే ఉంది. అవునురా, సత్యే, నీ సత్యే. ఏమమ్మా, ఏమన్నావు? అలా గడ్డి పెట్టండి నాన్న అన్నావు కదా. గడ్డి చాలా ఉందమ్మా, వీడికి ఒక్కడికి పెడితే సరిపోదు. నీకు అవసరం, నీతో పాటు నాకు కూడా అవసరం. నిన్ను కని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకురాలు చేసినందుకు నాకు కూడా అవసరమేనమ్మా గడ్డి. బాధపడుతున్నావమ్మా? దేనికమ్మా బాధపడటం? అప్పు నీదే అయినా ఈ ఇల్లు నీది కాదుగా. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మా నాన్న సంపాదించిన ఆస్తి అమ్మాయి. నీదైన అప్పు కోసం నీది కాని ఈ ఇల్లు వేలానికి రావడంలో తప్పు లేదులే తల్లి. అవునమ్మా, 10 మందితో పోటీ పడి అన్ని వస్తువులు అప్పు చేసి మరీ కొన్నావుగా. ఏ 10 మంది ముందైతే తలెత్తుకుని తిరగాలనుకున్నావు, ఆ 10 మంది ముందే తల దించుకుని చేసిందమ్మా. ఈ అప్పు చేసిన తప్పుకి ఇప్పుడు ఫలితం అనుభవించాలి. అనుభవించు. నన్ను క్షమించండి నాన్న. ఎప్పుడు ఇలా చేయలేదు నాన్న. నా సత్య ఏడుస్తుంటే నేను చూడలేను మామయ్య, నేను చూడలేను. నిజం చెప్పేయండి మామయ్య, నిజం చెప్పేయండి. నిజమా? ఏమిటా నిజం? అవునరా, మీరిద్దరూ తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది.
నీలో దుబారాతనాన్ని నీకు తెలియజెప్పడం కోసం నేను అల్లుడు కలిసి ఆడిన వేలంపాట అనే నాటకం. అలాగే నీలో పొదుపుకి పిసినారితనానికి తేడా తెలియజెప్పడం కోసం నేను అమ్మాయి కలిసి ఆడిన చనిపోవడం అనే నాటకం. మీరే కాదు, ఇంకా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. నిజంగా సంసారాల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చినవి 4 సమస్యలే అయితే అహంకారం అజ్ఞానంతో 40 సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఎంతో చిన్నదైన ఈ జీవితాన్ని అందంగా ఆనందంగా బ్రతకండి. అంతేగాని మీ కాపురాల్ని కలహాల కాపురాలుగా మార్చుకోవద్దు. పెద్దవాడిగా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మావయ్య, ఇన్నాళ్ళు అజ్ఞానంతో అవివేకంతో ఆ పండంటి కాపురాన్ని నాశనం చేసుకున్నాం మామయ్య. మమ్మల్ని క్షమించండి మామయ్య, మమ్మల్ని క్షమించండి. అమ్మయ్యా, ఇప్పటికి నేను వచ్చిన పని పూర్తయిందరా. నాన్న ఏమండి, ఏమిటి ఈ సందర్భంగా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలండి. ఏమిటి మామా? మన ఇంటికి 3వ వ్యక్తి రాబోతున్నారండి. మన ఇంటికి 3వ వ్యక్తి? అమ్మో, మీ అమ్మ కాదు కదా? కాదండి. మరి అమ్మ నా ముద్దురా బాబా, ఎంత గుడ్డు చెప్పావే మామయ్య. నువ్వు కాదని కాబోతున్నావా? కంగ్రాచులేషన్స్ మూర్తి. థ్యాంక్ యూ. శ్రీమతి అత్తలేరి నాగజ్యోతి, మూర్తి శ్రీ ఏ రాజశేఖరరావు, వసుదేవుడు శ్రీ ఎల్ ప్రదీప్ కుమార్. నాటిక